నవీన్ ఇక అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. అటు అలంపూర్ ఇటు ప్రధానంగా ఇక్కడ అన్ని కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు, విజయచంద్రిక ఉమ్మడి జిల్లాలో గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీంతో ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం గత రాత్రి నమోదైంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్లో చాలా కాలంగా ఎండిపోయి వట్టిపోయి ఉన్న పెద్ద కొత్త చెరువు ప్రాంతంలో మనమున్నాం. ఈ కొత్త చెరువు నిండుకొని ఇక్కడ అలుగు కూడా పారుతుంది. వారం రోజులుగా ఈ అలుగు పారుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 50 సంవత్సరాలుగా తాగునీరు అందించిన ఈ చెరువులో 30 ఏళ్లుగా పూర్తిగా వట్టిపోయిన పరిస్థితి ఉండింది. అయితే 6 ఏళ్ల క్రితం మొదటిసారిగా ఇక్కడ వరద వచ్చింది. అదేవిధంగా ఇవాళ కూడా మళ్ళీ వరద వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే జూరాలకు భారీ ఎత్తున వరద వస్తుంది. జూరాలలో ప్రస్తుతం 2,48,000 క్యూసెక్ల నీటి వరద నమోదవుతుండగా అదే స్థాయిలో 35 గేట్లను ఎత్తి 2,78,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం భీమా నది పొంగి పొర్లుతుంది. భీమా నదిలో విపరీతమైన వర్షపాతం అంటే కర్ణాటక ప్రాంతంలో విపరీతమైన వర్షపాతం నమోదవుతుండటంతో 3,55,000 క్యూసెక్ల నీరు భీమా నది నుంచి ఏదైతే సొన్నతి ప్రాజెక్టు ఉందో సొన్నతి ప్రాజెక్టులో ఉండే 37 గేట్లను కూడా ఎత్తి సొన్నతి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో జూరాలకు ఇంత భారీ స్థాయిలో నీటి వరద ఉంది. అయితే ఈ వరద కారణంగా కృష్ణా మండలంలోని పలు గ్రామాలకు కూడా ముంపు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు అక్కడ భద్రతా చర్యలు అదేవిధంగా రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు. గ్రామస్తులు ఏదైతే ముఖ్యంగా వాసునగర్ హిందూపూర్ 2 గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేయండి. మొత్తానికి ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగితే అదే జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద ఇదే విధంగా కొనసాగితే అక్కడ 2 గ్రామాలు కూడా అక్కడ గ్రామస్తులను పక్కకు తరలించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు వెల్లడిస్తారు. ఆ మేరకు రక్షణ చర్యలకు అధికారులందరూ సన్నద్ధమయ్యారు. పూర్తిగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. దాదాపు అంటే 6 నుంచి 8 సెంటీమీటర్ల రేంజ్ లో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇంకా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు విజయచంద్ర.